సో మేడం చెప్పండి. సో అంటే అప్పటి అన్నమయ్యకి, ఆ! ఇప్పుడు మీరు చేసే మూవీలకి డిఫరెన్స్ ఏంటి? అబ్బా! సో మెనీ డిఫరెన్సెస్ ఆర్ దేర్. 'అన్నమయ్య' అప్పుడు దాంట్లో హీరోయిన్, హ్మ్. దీంట్లో విలను. హ్మ్. సో, ఇండస్ట్రీలో డిఫరెన్సెస్ అని చెప్తే హ్మ్. టుడే 'అన్నమయ్య' అయితే అప్పుడే ఇంటర్నేషనలే. హ్మ్. 'అన్నమయ్య' కూడా హ్మ్. తెలుగు వాళ్ళు అక్కడ యూఎస్ఏలో, ఆస్ట్రేలియాలో హ్మ్. అని ఇంటర్నేషనల్‌గా ఆహ్, పలకరించే ఒక మూవీ అది. హ్మ్. ఇప్పుడైతే వీఆర్ ఆస్కర్ లెవెల్ మూవీస్ కదండీ. తెలుగు ఇండస్ట్రీ ఈస్ ద నా ఈస్ షోయింగ్ ద వే, పయనీరింగ్ ద వే ఫార్ బాలీవుడ్ ఆల్సో, ఫర్ హాలీవుడ్ ఆల్సో. సో, ఇట్స్ అ ప్రైడ్. ఇప్పుడైతే మనం ఒకప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఒక నటిని. ఓహ్! ఓకే. బాలీవుడ్ అనేవారు. హ్మ్. ఇప్పుడు ఓహ్! ఓకే. బాహుబలి అంటున్నారు. యెస్. తెలుగు. అది ఎంత హ్మ్. పెద్ద ఒక హ్మ్. గౌరవం కదా మనకి. హ్మ్. ఓకే. సో మనం చూసుకున్నంటే మేడం అంటే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో ఎళ్ళిపోయింది. అవును. సో మీరు అప్పట్లో గూడా ద బెస్ట్ హీరోయిన్. మీరు చేసిన కొన్ని సినిమాలు గాని 'భారతీయుడు' గానివ్వచ్చు, 'అన్నమయ్య' గాని చాలా బాగుండేయి. సో ఇప్పుడు జనరేషన్ హీరోలతో చెయ్యాలి వస్తే చెప్పండి. ఐ హావ్ టు యాక్ట్ విత్ ఎన్టీఆర్. 'ఎన్టీఆర్.' ఆ! అంటే సీనియర్ ఎన్టీఆర్‌ని చూసి పెరిగేవాళ్ళం. హ్మ్. నాట్ దట్ ఐ వాస్ హిస్ ఏజ్ గ్రూప్. బట్ ఆ మూవీస్ చూసి అలా పెరిగేవాళ్ళం. రైట్. హ్మ్. ఏఎన్ఆర్ గారితో నాకు కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. హ్మ్. 'గాడ్ ఫాదర్' అనే మూవీలో ఏఎన్ఆర్ గారితో నేను చేశాను. అప్పుడే ఫస్ట్ టైమ్ ఐ హావ్ గాన్. హి హస్ వెల్కమ్ మీ అండ్ ఒక ఇంటికెళ్ళి అన్నం తినే అవకాశం కూడా ఇచ్చారు 'ఏఎన్నార్' గారితో. ఏఎన్ఆర్ గారితో. అదంతా అప్పుడంతా ఇలాంటి సోషల్ మీడియా లేదు. హ్మ్. సో, ఇన్‌స్టా వీడియో లేదు. మెమరీసే ఉన్నాయనుకోండి. కానీ ఇప్పుడు ఏఎన్ఆర్‌తో చేశాం కదా! ఎన్టీఆర్‌తో చేయాలి కదా! ఓకే. ఐ హావ్ టు యాక్ట్. ఐ మస్ట్. నేను ఎప్పుడు ఎవరితో ఎళ్ళి అవకాశం అడగలేను. హ్మ్. ఇప్పుడు వరకు అలా ఒక సిట్యుయేషన్ రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐయామ్ థింకింగ్ నేను ఎళ్లి సార్ ప్లీజ్ సార్ ఐ వాంట్ టు యాక్ట్ విత్ యూ అని ఎన్టీఆర్‌తో అడగాలని ఉంది. ఓకే. సో ఏందంటే 'ఎన్టీఆర్' గారు గూడా చకచకా పెద్ద పెద్ద మూవీలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. సో ఆయన మూవీల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? 'ట్రిపుల్ ఆర్' ఆబ్వియస్లీ. హ్మ్. అంటే ఆయన డాన్స్‌కి నేను హ్మ్. పెద్ద ఫ్యాన్‌ని. హ్మ్. ఆయన యాక్టింగ్ కూడా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు 'జనతా గరాజ్' అని ఒక మూవీ హ్మ్. వచ్చింది. 'మోహన్ లాల్', 'ఎన్టీఆర్' 'ఎన్టీఆర్.' అంటే 'మోహన్ లాల్' ఈస్ ఎ లెజెండ్. హ్మ్. 'మోహన్ లాల్' పక్కన యాక్ట్ చేయాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. బట్ 'ఎన్టీఆర్' చాలా ఈజీగా స్కోర్ హ్మ్. చేశారు. హ్మ్. ఫేవరెట్ మూవీస్ అయ్యో! చాలా మంది ఉన్నాయండి. సరే లిస్ట్ 'ఎన్టీఆర్' డైలాగ్ ఒకటి పెట్టుకొస్తే. చెప్పండి మేడం 'ఎన్టీఆర్' అలా డైలాగ్. అలా నాకు ఇంకా హ్మ్. అంత ఒక ప్రాక్టీస్ రాలేదు. ఇంకా ఫ్యాన్ లెవెల్‌లోనే ఉన్నాను. హ్మ్. నెక్స్ట్ టైమ్ మీరు అడిగాక ఫుల్ హ్మ్. డైలాగ్ చెప్తాను. ఓకే. మేడం ఇంకొక విషయానికొస్తే మీరింత జోవియల్‌గా, ఇంత కామెడీగా ఉంటారు గదా! అవును. మీకెవరైనా శత్రువులు ఉన్నారా ఇండస్ట్రీలో? విలన్స్. ఉన్నారు. హ్మ్. తెలుగులో కూడా ఉన్నారు. ఎవరు? చెప్పలేకపోతామండి. ఎందుకు పాపం. వి షుడంట్. ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా! వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. హ్మ్. యెస్, దేర్ ఆర్ సమ్ పీపుల్ నా అప్‌కమింగ్ ఇయర్స్‌లో నాకు చాలా అంటే కుళ్ళు పట్టేవాళ్ళు, నా ఫిల్మ్స్‌ని హ్మ్. పీక్కొన్న వాళ్ళు హ్మ్. అలా ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడి ఏం లాభం అండి. వదిలేయండి. హ్మ్. కామెడీగా అన్నారు కదా! హ్మ్. నాకు కామెడీ రోల్ చేయాలని అంత ఇష్టం. హ్మ్. తమిళ్‌లో ఒక కామెడీ మూవీ చేసి ఫుల్ లెంగ్త్ కామెడీ చేశాను. హ్మ్. ఆ తర్వాత నాకు ఇప్పుడు తమిళ్‌లో ఆహ్, 'ఊర్వశి' గారు తర్వాత నాకు కామెడీ రోల్స్ చాలా వస్తున్నాయి. సో, ఐయామ్ ఎంజాయింగ్. ఇక్కడ కూడా కామెడీ చేయాలని ఉంది. ఓకే. సో ఏంటంటే మీ 'నాగార్జున' గారు. సో మీ మా మన్మధుడు. 'నాగార్జున' కదా! మీ 'నాగార్జున' గారు ఇప్పుడు ఒక హోస్ట్‌గా 'బిగ్ బాస్' అని ఒక షో చేస్తున్నారు. ఆ! మీకు మాక్సిమం తెలిసే ఉంటది. హ్మ్. సో మీరేమైనా ఎళ్ళే అవకాశం ఎందుకంటే చాలా తెలుగు సెలబ్రిటీస్ ఎళ్తున్నారు. ఆ! మీకు అవకాశం వస్తే ఎళ్తారా 'బిగ్ బాస్' సీజన్ 10 లోకైనా, 11 లోకైనా? నేను చెప్పాను అక్కడ కదా! కామెడీ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కాదు. అక్కడ హ్మ్. అందరూ కొట్టుకుంటున్నారు. హ్మ్. మరి కొంచెం టాక్సిక్‌గా ఉంది అది. హ్మ్. 'బిగ్ బాస్' అంటేనే కంటెంట్ అంటే ఫుల్ గొడవ, హ్మ్. మరి ఆవేశం అలా హ్మ్. బాహుబలి ఉంటుంది. యుద్ధం. అవును. ఆహ్, యెస్, 'బిగ్ బాస్' చేయకూడదు అనలేదు. హ్మ్. దాని ముందు నాకు 'జాతిరత్నాలు' చేయాలనుంది. హ్మ్. ఎందుకు మేడం? ఎందుకంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. హ్మ్. కామెడీ అంటే చాలా ఇష్టం. కుక్ కూడా నేనే, జాతిరత్నం కూడా నేనే. ఏ వంట బాగా వండుతారు మీరు?
ఆ! నేను టామ్ బ్రామ్ వంట చాలా బాగా చేస్తాను. బ్రామ్ అంటే మీకు తెలీనే తెలీదు. పరిచయం కూడా ఉండదు. అలాంటి డిషెస్ మీరు ఎప్పుడు విన్ను కూడా ఉండరు. లైక్ దేర్ ఇస్ దోసలో సెవరల్ టైప్స్ ఉన్నాయి కదా! ఇది ఒక స్పెషల్ టైప్ ఉంటుంది. మరి చెట్టినాడ్‌లో కూడా అలా ఉంటాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో, ఐ డూ తెలుగు ఫుడ్ ఆల్సో వెరీ వెల్. నార్త్ ఇండియన్ ఆల్సో వెరీ వెల్. థాయ్, ఇటాలియన్, మెక్సికన్ అన్నీ చేస్తాను. బరిటో అంతా చేస్తాను. బట్ టాంబ్రమ్ క్యుజీన్ అనేది ఒక సెపరేట్ క్యుజీన్. దాంట్లో అనియన్స్, గార్లిక్ లేక వంట చేస్తాము. కమ్మగా ఉంటుంది. సో, ఉడిపి టైప్‌లో ఉంటుంది. కొంచెం ఉడిపి టైప్‌లో ఉంటుంది. థ్యాంక్ యూ మేడం.